ఎదుటి వాళ్ళని వయసుకి మర్యాద ఇవ్వు. చంద్రబాబు నాయుడు గారు అంటాం, జగన్మోహన్ రెడ్డి గారు అంటాం, యాజ్ అ రెస్పెక్ట్ ఫస్ట్. అది పనికిరాని వారు ఏదో దేనికి జగన్మోహన్ రెడ్డికి ఓటుకి పనికిరారు, తిట్టడానికి మనకోసం అది తిడుతూ ఉంటే ఆయన వేసుకొని యూట్యూబ్లో ఆనందం పొందుతూ ఉంటాడు. ఆనందం. చెల్లెలు షర్మిలా గారు చెల్లెలు షర్మిలా గారిని తిడుతూ ఉంటే అసెంబ్లీ గారు మాటలు మాట్లాడుతూ కింద ట్రోలింగ్ చేస్తుంటే సంతోషపడుతూ నవ్వుతూ ఉంటాడు. అదేం సాడీజం నాకు అర్థం కాదు. ఆయన దగ్గర ఉన్న బ్యాచ్ అంతా పేటీఎం బ్యాచ్, ఇదే పెయిడ్ బ్యాచ్. ఒక్కరు ఇష్యూస్ బేస్డ్ మాట్లాడిన వాళ్ళు ఉన్నారా? ఒక నిజాయితీగా కరెక్ట్గా ఇది మేము చేసాం రమ్మని మాట్లాడిన వాళ్ళు ఉన్నారా? అంబటి రాంబాబు గారు వచ్చి ఒకలాగా మాట్లాడతారు. ఆయన దగ్గర తిట్లు పురాణమే, జోగుల రమేష్ తిట్లు పురాణమే, ఎల్లంపల్లి శ్రీనివాస్ తొట్టు తిట్లు పురాణమే, మళ్ళీ మాకు అక్కడ అమర్నాథ్ అని ఉన్నాడు, అమర్నాథ్ తిట్లు పురాణమే. ఎక్కడ మీకు కరెక్ట్గా ఉన్న వాళ్ళు ఉన్నారు? ఇప్పుడు పాపం అన్యాయంగా ఆయన కాపు నాయకుని తీసుకుని కుల నాయకుని తీసుకుని రాజకీయ నాయకుని చేశారు. వాళ్ళ కుటుంబంలోనే స్విచ్ పెట్టారు. ఆయన భద్రామం గారిని తిట్లు మొదలు పాపం ఆయనకి ఎప్పుడు తిట్లు రావు. ఆయన కూడా కూతుర్ని కూడా నువ్వు రావద్దమ్మా అంత స్టేజ్ తీసుకొచ్చారు. వాళ్ళ కుటుంబంలో స్విచ్ పెట్టింది. ఆ పాపం మీకు తగలదా? ఆ ఉసిరి మీకు తగలదా? ఆ కుటుంబం నాకు ఎక్కువ, నేను పాప బాలట సమితి నుంచి నాకు ఉంది కనుక నేను చెప్తున్నాను అనమాట. ఇప్పుడు శ్యామల గారు ఎన్ని రోజుల నుంచి అంటే ఎలక్షన్ ఎప్పటి నుంచో నడుస్తూ ఉంది, ప్రచారాలు జరుగుతున్నాయి, అన్నీ జరుగుతున్నాయి, ఎన్ని రోజులుగా బయటికి రంటారు? రీసెంట్గా ఎప్పటికిప్పుడు ఎందుకు రావాల్సి వచ్చిందంటారు? ఆమె ఫ్రీగా ఆమె ఫ్రీగా యాంకరింగ్ చేస్తుందా? లేదు. ఫ్రీగా యాంకరింగ్ చేయనప్పుడు ఆమె కూడా అక్కడ మినిమం 50,000, ₹1,00,000, 5 లక్షలు, 10 లక్షలు ఆ ఇంటర్వ్యూస్ తీసుకుంటూనే చేస్తుంది. అంతేనా? లేదంటే వాళ్ళ హస్బెండ్ది ప్రీవియస్గా ఒకటి జరిగింది, ఒక కేసు జరిగింది, దాని నుంచి బయటికి రావడానికి రాజకీయ నాయకులు ఏదైనా సపోర్ట్ ఉందంటారా? ఏం జరిగింది హస్బెండ్ది? అదే మనీ లాండరింగ్ గురించి ఒక కేసు జరిగింది, 2 రోజులు బయటికి రావడం కూడా జరిగింది. మనీ లాండరింగ్లో దొరికాడైనా? ఇప్పుడు మనీ లాండరింగ్ దొరికితే పెద్ద లాండరింగ్, చిన్న లాండరింగ్ దానికి ఏముంటుంది? ఆల్రెడీ ఆయన మీద 16 కేసులు ఉన్నాయి. మనీ లాండరింగ్ అంటే ఈమె ఆ తోకు చెందినామేమో, అంటే జగన్మోహన్ రెడ్డి గారు బినామీయా అయి ఉండొచ్చు. అంటే ఎవరు? విజయసాయి రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి బినామీ అయి ఉండొచ్చు. శ్యామల గారు అందుకని అంత అంటే రియాక్ట్ అవుతున్నట్టు. సో అంతమించి ఇంకేం లేదు. ఓకే. అండ్ పోసాని కృష్ణమురళి గారు ఆయన మొన్న చిరంజీవి గారిని కూడా తిట్టడం జరిగింది, అండ్ పవన్ కళ్యాణ్ గారిని కూడా తిరుగుతున్నారు. ఎందుకు ఇదంతా ఎందుకు చేస్తున్నారు? ఏం ఆశించి చేస్తున్నారు? పెయిడ్ బ్యాచ్, డబ్బులు కాసించి, స్థలాలు కాసించి, పోస్టులు కాసించి పనిచేస్తున్నాడు. ఆయన ₹10,000 షూటింగ్ బ్యాలెన్స్ ఉన్న రాడు. ఆయన ఏంటంటే ప్రెస్ మీట్ పెట్టాడంటే ఆయన ముందుకి టింగ్ వస్తుంది చేస్తాడు. ఏదైనా ఆయన రెమ్యునేషన్ ఆయనకు వచ్చేయాలి. రెమ్యునేషన్తో పాటు చేస్తున్నాడు వర్క్. ఈజ్ ద వన్ ఆర్టిస్ట్ డ్యూటీ ఆర్టిస్ట్ చేస్తున్నాడు. దాన్ని ఆనందం పొందుతూ ఉంటాడు. ఆయన చూసి యూట్యూబ్లో చూసుకొని జగన్మోహన్ రెడ్డి గారు, భారతి గారు ఇద్దరు ఆనందం పొందుతారు. సో డబ్బులు తీసుకొని తిట్టడం ఒక యాక్టింగ్ అంటున్నారు మీరు? అయితే యాక్టింగ్ అండి, అది ఆ వృత్తి. యాంకర్గా శ్యామలా గారు డబ్బు తీసుకుని చేస్తారు. అక్కడ కూడా అంతే. పోసాని కృష్ణమూర్తి గారు డబ్బు తీసుకోకుండా ఏమి చేయడు, అంతే. ఆలీ గారు ప్రీవియస్ లో గట్టిగా ప్రచారం చేయడం జరిగింది వైఎస్ఆర్సీపీ నుంచి, మరి ఈసారి ఎందుకు సైలెంట్ గా ఉన్నారు? డబ్బులు ఇవ్వలేదేమో, రెమ్యునేషన్ ఇవ్వలేదేమో. పోసాని కృష్ణమూర్తి గారు తిట్టాలని అడిగి ఉంటారు. నేను తిట్టలేను సార్ అని ఉంటాడు. అయితే నీకు రెమ్యునేషన్ ఇవ్వు అని చెప్పుంటారు. నేను చేయలేను సార్ అని చెప్పుంటాడు. పోసాని కృష్ణమూర్తి తిట్టాలి నువ్వు అని అంటారు. సార్ అలా తిట్టలేను సార్, నాకు రాదు సార్ అని ఉంటాడు. రెమ్యునేషన్ కట్ చేశారు. నా షూటింగ్ లేదు కదా అని ఆగిపోయాడు. ఓకే. ఆర్జీవి గారు కూడా వైఎస్ఆర్సీపీ సైడే సినిమాలు తీయడం జరిగింది, వాళ్ళ సైడే మాట్లాడడం కూడా జరిగింది. ఈ మధ్యలో మాత్రం సరిగ్గా మాట్లాడలేదు, సైలెంట్ గా ఉన్నారు. ఆయనకి ఏం పని? ఆయన డైరెక్టర్. ఆయన ఎవరో సినిమా తీయమన్నారు, తీసాడు, అయిపోయింది. ఆయన డ్యూటీ అయిపోయింది. వేరే సినిమా ఎలా చేసుకుని చూసుకుంటాడు. అది తప్ప వేరే పని ఆయనకే ఉంది, అంతే. ఆయనకి ఏం పని లేదు కదా. ఓకే. సో ఇండస్ట్రీ నుంచి ఎవరు వచ్చినా సరే డబ్బు కోసం వస్తున్నారు తప్ప వేరే ఇంకేం లేదు. రెమ్యునేషన్స్ అండి, రెమ్యునేషన్ ఇస్తారు కంపల్సరీ. ఇప్పుడు నన్ను అంటారు నాకు అవసరం లేదు, నేను ఏ పార్టీలో లేను, నేను ప్రచారం చేయదు, నాకు ఇష్టపడి నేను ప్రచారం చేస్తున్నాను. అందుకే నేను ఫ్రీలాన్సర్, అంటే ఫ్రీగా ఉన్నాను. నాకు ఎవరో డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు. అది సో మీకు ఎవరే డబ్బులు నాకు అవసరం లేదు, తీసుకోవాల్సిన అవసరం మీకు లేదు. నా ఖర్చు నేనే పెట్టుకుంటా, నా కారు నేనే పెట్టుకుంటా, నా రూము నేనే పెట్టుకుంటా. నాకు ఇష్టమైతే ప్రచారం చేస్తాను, నాకు ఎవరు ఇష్టం ఉంటే వాళ్ళు ప్రచారం చేస్తాను. పిల్లలని పేరంటానికి వెళ్ళను, నాకు ఎవరు పిలిస్తే అభిమానిస్తే వాళ్ళ దగ్గరికి వెళ్తాను. ఓకే. ఇప్పుడు మీరు చెప్పినట్టుగా ఆర్జీవి గారు కానీ, పోసాని కృష్ణమురళి గారు కానీ, శ్యామల గారు కానీ, వీళ్ళంతా డబ్బు తీసుకొని జగన్మోహన్ రెడ్డి గారి కోసం పనిచేస్తున్నారని చెప్పి మీరు అంటున్నారు. ఆర్జీవి ఎందుకు చేస్తున్నాడు? ఆర్జీవి డైరెక్టర్, సినిమా తీయమన్నాడు, కాంట్రాక్ట్ పిల్లలు సినిమా తీసాడు. ఓకే. వీళ్ళందరూ డబ్బు తీసుకొని తిట్టడానికి చేస్తున్నారు, ఆయనకు అవసరం లేదు. సో ఆర్జీవి గారికి సంబంధం లేదు, వీళ్ళు మాత్రం డబ్బు తీసుకొని ఎప్పుడూ అవసరం లేదంటే ఆయన లెజెండ్. ఆయన ఒక లెజెండ్. నువ్వు సినిమా తీసుకోవాలని నువ్వు కూర్చోగా ఆయనకు అవసరం లేదు, ఆయన వల్ల సినిమాలు తీసుకుంటాడు. మరి అదే విధంగా ఈ జబర్దస్త్ వాళ్ళు కావచ్చు, వీళ్ళందరూ డబ్బులు తీసుకోవట్లేదు. ఎవరు? వాళ్ళందరూ అభిమానంతో వచ్చారు.
అభిమానంతో అభిమానంతో ప్రచారంకి వెళ్తున్నారు. ఇలా ప్రెస్ మీట్లో కూర్చొని ఎదుటి వాళ్ళని లంబి కూడా ఈ విధంగా అసభ్యకర మాటలతో మాట్లాడలేదు. అసభ్యకర మాట్లాడిన వాళ్ళకి మాత్రమే రెమ్యునేషన్ ఇస్తారు. వాళ్ళు మీరు మామూలుగా మాట్లాడిన వాళ్ళకి ఇవ్వరు. నేను అందుకే బయటకు వచ్చాను. నేను ఒకప్పుడు వైసీపీలో ఉండేవాడిని. ఐసీపీలోని అలా తిట్టాలంటే నా వల్ల కాదు. ఎందుకంటే ఫ్యామిలీలు తిట్టాలి, వాళ్ళ భార్యను తిట్టాలి, వాళ్ళ పిల్లలు తిట్టాలి, అసభ్యకరంగా మాట్లాడాలి, ఈ సీరియల్ చూపించాలి, అడ్డమానవన్నీ చూపించాలంటే అంత నిత్యానికి నేను దిగజారలేదు. అంతేనా? లేదంటే మీరు అందులో అంత ప్రచారం చేసినా సరే మీకు సీట్ ఇవ్వలేదు అనే రకంగా అవసరం లేదని 2009 నుంచి చెప్పాను. ఇప్పుడు చెప్పాను, అప్పుడు చెప్పాను. నాకు సీట్ ఇవ్వను అని అవ్వాలని లేదు. నాకు సీట్ నేను ఎప్పుడు పోటీ చేయను అని చెప్పాను. మళ్ళీ అప్పుడు చెప్తాను, ఇప్పుడు చెప్తాను. నాకు పోటీ నాట్ ఇంట్రెస్టెడ్. నాకు సినిమా ఫీల్డ్లో గొప్ప, నాకు సినిమా ఫీల్డ్లో ఉంటాను. నాకు నేను పొలిటికల్ ఉంటాను, కానీ ప్రత్యక్ష రాజకీయాల్లో తిరగను. ఓకే, ఒకవేళ చిరంజీవి గారు పిఠాపురం వెళ్తే ఇంపాక్ట్ ఏ విధంగా ఉంటుంది అనుకుంటున్నారు? ఏమండి, చిరంజీవి గారు ఒక వాయిస్ ఇచ్చారు, అదే శ్రీరామ రక్ష. చిరంజీవి గారు అక్కడికి వెళ్ళినా 1,10,000 మంది దగ్గర వెళ్ళకపోయినా గెలుస్తారు. ఏం ప్రాబ్లం. సో దానికి ఏ సంబంధం లేదు. అండ్ ఇంకొకటి సార్, జగన్మోహన్ రెడ్డి గారు షర్మిల గారు మన చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళి ఎల్లో శారీలో వెళ్తే తన నా చెల్లి కాదు అని చెప్పడం జరిగింది. అండ్ పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి ముద్రగడ్డ గారి కూతురు వెళ్ళి నేను మీ పార్టీలో జాయిన్ అవుతాను అంటే, లేదమ్మా మీ నాన్నగారితో మాట్లాడించిన తర్వాతనే జాయిన్ చేసుకుంటా అని చెప్పడం జరిగింది. ఎందుకు అంటే ఒక పర్సన్ అవతల ఫ్యామిలీకి అంత రెస్పెక్ట్ ఇస్తున్నారు, కానీ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం తన సొంత చెల్లిని నా చెల్లి కాదు అని చెప్పడం జరిగింది. దీన్ని ఎలా చూడవచ్చు? చెల్లెలకి రెస్పెక్ట్ ఇచ్చుంటే, బాబాయికి రెస్పెక్ట్ ఇచ్చుంటే బాబాయ్ చచ్చిపోడు. చెల్లెలకి రెస్పెక్ట్ ఇచ్చుంటే ఇక్కడ ఉన్న పేటీఎం బ్యాచ్లు, చిల్లర గ్యాంగులు, ఆ వైసీపీలో ఉన్న అలాగా ఒక రాజశేఖర్ రెడ్డి గారి బిడ్డని, సొంత చెల్లుల్ని అంత అసభ్యకరంగా పోస్టులు పెట్టరు. అక్కడే ఆయన విలువ ఏంటో, ఆయన వాల్యూ ఏంటో రాష్ట్ర ప్రజలు తెలుసుకున్నారు. రాష్ట్రంలో చెల్లెలకే విలువ ఇవ్వనాడు, చెల్లుల్ని అసభ్యకరంగా, చాలా అసభ్యకరంగా పోస్టులు పెట్టిస్తున్నవాడు. ఇలాంటి వాడిని మేము గెలిపించుకోవాలా, ఫ్యామిలీస్కి విలువ లేని వ్యక్తితో మేము ఉన్నామా అన్న ఒక ఆలోచనలోకి వచ్చారు. కనుక ఇప్పుడు పసుపు సారి కట్టి నా చెల్లెలే కాదు, ఆడు పోస్టులు పెట్టించి చండాలం పోస్టులు పెట్టిస్తున్నాడు. ఏ అన్న ఏ చెల్లెలకి పెట్టించిన పోస్టులు పెడుతున్నాడు. అక్కడే విలువ పోయింది. ఇక మళ్ళీ షర్మిలారెడ్డి గారు పసుపు చీరలు నా చెల్లెలే కాదన్నారు. అన్నయ్య కాదని ఎప్పుడో చెప్పింది ఆమె. అన్నయ్య కాదని ఆమె ఎప్పుడో చెప్పింది. ఇస్ ద క్లియర్. ఓకే. అండ్ నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ఇంటర్వ్యూలో కూడా నేను చాలా రకంగా డెవలప్ చేశాను అని చెప్పడం జరిగింది. చాలా రకంగా డెవలప్ చేసిన అన్నాడు. అది ఏ రకంగా అని చెప్పట్లేదుగా. కింద కామెంట్ కూడా రకరకాలుగా వస్తుంది. F2లో ఒకటి ఉంది, ఎంత పెడతారు అంటే చింతపండు పులిహార ఉంది, ఆల్వా ఉంది, కావాల్సి ఉందంటే కాదమ్మా కట్నం ఎంత పెడతారంటే మాకు ఉన్నది ఇద్దరు పిల్లలు, మా మొత్తం ఏముంది ఇద్దరు, మేము ఉన్నది ఇద్దరు పిల్లలు, అది ఉన్నదంతా వాళ్ళకే కదా. ఎంత ఉంది, ఎంత ఉంటే అంత, ఎంత ఉంది, ఎంత ఉంటే అంత. అలాగే జగన్మోహన్ రెడ్డి డైలాగ్ నిన్న ఇంటర్వ్యూ కూడా ఉంది.